పరిశుభ్రత, మరి ఇంకొక మాట, ఇవన్నీ కూడా 5 విషయాల గురించి చెప్పాడు. ఇవన్నీ ఈరోజు స్వరూప కానీ జోయల్ కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించుకొని జీవితాంతంలో వారు దేని విషయంలో కానీ ఏ సమస్య వచ్చినప్పటికీ ఏ కష్టం వచ్చినప్పటికీ ఎలాంటి మనస్పర్ధ సర్వ సందర్భం వచ్చినప్పటికీ కూడా వేరుగా ఉండకుండా ఇద్దరు కలిసి మెలిసి జీవితాంతము నేను దేవుని అనుసరించి 3 పీటల కాదు తెలియదు కాబట్టి మీ ఇద్దరిలో దేవుడు ఉంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏదైనా తోటలో ఆదాము అమలను ఆశీర్వదించి కనుక ఇద్దరిని జతపరిచి దేవుడే అక్కడ ప్రాముఖ్యత వహించి మరిద్దరిని జతపరిచాడు. రెండోదిగా మీరు ఫలించుడి, అభివృద్ధి చెంది, విస్తరించుడి, భూమిని నిండించుడు అన్నాడు. కనుక అదే ఆశీర్వాదం, అదే దీవెన మీరిద్దరు పొందుకొని జీవితాంతంలో సంతోషంగా ఉండాలని, ఎందుకంటే దైవ సేవకులు ఇక్కడ అందరూ కూడా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితంగా మీరు గొప్పవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి బిడ్డ మరి దేవపాల కుటుంబము, రెండోది జోయల్ గారి కుటుంబము. కనుక ఇరువురు తరపున వచ్చినటువంటి పెద్దలు, సంఘస్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కనుక అందరి దీవెనలు, సలైన దీవెనలు మీ పైన ఉన్నాయి. కనుక మరి వివాహం అనే విషయంలో ఘనమైనది, కాన్పు నిష్కలు కల్మషంగా ఉండవాలనే మాట మీ జీవితంలో పరిశుద్ధత అనేది కల్మషం లేని జీవితంగా ఉండాలి. ఎందుకంటే మీరిద్దరు యథార్థవంతులుగా ఉండి ఒకరినొకరు ప్రేమించుకున్నాడు అనేది ఎంతగా అవసరమై ఉంటుంది. ఈరోజు ఈ ఏడుపు మీద చెప్పినటువంటి మాటలు కానీ ప్రమాణాలు కానీ మీ జీవితంలో అవి అనుసరించాలి, వాటిని అనుసరించి నడవాలి. వీళ్ళ కాలంలో దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దైవ సేవకులు ఆశీర్వాదం ఉంటుంది, మా అందరి ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఈరోజు దేవపాల మరి జోయల్ వారి తరపున వచ్చినటువంటి వారు, మా దేవపాల కుటుంబ సభ్యులు కానీ మరి మీరందరూ మనమందరం కలిసి ఈరోజు వీళ్ళను ఆశీర్వదించినాము. ఈరోజు దేవపాల విషయంలో చెప్పాలంటే మరి పిల్లలు చిన్న బిడ్డ మరి స్వరూప ఎంత ముదుగా పెరగాలి, క్రమంగా పెరగాలి, భయభక్తులతో పెరగాలి. ఎందుకంటే సంఘ క్రమశిక్షణలో పెరగాలి. ఈరోజు జోయలు కూడా అదే రీతిగా క్రమశిక్షణలో మరి విశ్వాసంలో నమ్మకంలో ఎదిగారు. కనుక దైవ సేవకుడు చెప్పినటువంటి మాట, దేవుడి మిమ్మల్ని జతపరిచాడు, దేవుడి మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. కనుక దేవుడు మీ మధ్యలో మీకు తోడున్నాడు. మీ జీవితాంతంలో దేవుని అనుసరించి, దేవుని ప్రేమించి, 3 విషయం అంటే సంఘము, సంఘ సావాసమును కలిగి మీరు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను. మరి దైవ సేవకులు వర్ధశివి గారు, తర్వాత పద్మరామయ్య గారికి, లీడ్ చేసిన దినకరయ్య గారికి, మరి ప్రెసిడెంట్ మెమోరియల్ ప్రెసిడెంట్ జాన్సన్ గారికి, మరి పాస్టర్లు అందరికీ కూడా ఇక్కడ కూర్చున్న పాస్టర్లు అందరికీ నేను అందరూ తెలియపరుస్తున్నాను. చాలా చక్కగా క్రమంగా మర్యాదగా జరిగింది వివాహము. కనుక మనందరం బ్లెస్ చేసాం. దేవుడు వచ్చిన మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చెప్పండి కూడా